అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో కయ్యాలు తారాస్థాయికి చేరాయా? అధికార పార్టీలో కొందరు నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారా? ఎన్నికల్లో అన్న తమ్ముడు అని సంబోధించుకున్న నేతలు ఎడమొహం పెడమొహం అన్నట్టుగా మారిపోయారా? అక్కడి ఎమ్మెల్యే ఆ సీనియర్ నేత మధ్య వర్గపోరు ఎలా మొదలైంది? ఆ ఇద్దరి నేతలకు కొన్నేళ్లుగా పొలిటికల్ గాడ్ ఫాదర్ ఓ మంత్రి కావడంతో ఒకే ఒరలో రెండు కత్తులు అన్నట్టుగా సీన్ మారిపోయిందా? కాకరేపుతున్న కాంగ్రెస్ రాజకీయాలకు కేర్ ఆఫ్ గా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పార్టీ పరిస్థితి. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అక్కడి సీనియర్ నాయకుడు తుళ్లూరి బ్రహ్మయ్యల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారిందట. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాయం గెలుపు కోసం బ్రహ్మయ్య కాలికి బలపం కట్టుకొని తిరిగారని, అందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సలహాలు సూచనలు సైతం పుష్కలంగా ఉండడంతో ఆయన గెలుపుకు బాటలు వేశారని క్యాడర్లో టాక్ మొదలైంది. ఇక పాయం ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో బ్రహ్మయ్య పెత్తనంపై ఎమ్మెల్యే పాయం గుస్సా మీద ఉన్నారట. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే బ్రహ్మయ్య నియోజకవర్గ పార్టీ కార్యకలాపాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం నచ్చని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బ్రహ్మయ్యను ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సీనియర్ నేత బ్రహ్మయ్య మధ్య గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ఆధిపత్య పోరే అని నేతలు చెబుతున్నారు. బ్రహ్మయ్య రాజకీయ ప్రస్థానం చూస్తే పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలంలో సీనియర్ నేత. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కీలక నేతగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బ్రహ్మయ్య 2018 ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరపున నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావుకి సపోర్టు చేశారు. 2018 ఎన్నికల్లో రేగా కాంతారావు ఎమ్మెల్యేగా గెలిచిన కొంతకాలానికే వారిద్దరి మధ్య మనస్పర్ధాలు ఏర్పడి టీఆర్ఎస్ పార్టీని వీడిన బ్రహ్మయ్య 2024 ఎన్నికల్లో పొంగులేటి అండతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే డీసీసీబీ డైరెక్టర్ గా ఉన్న బ్రహ్మయ్య చైర్మన్ అవ్వాలనుకున్న టైంలో పొలిటికల్ ఈక్వేషన్స్ లో కాలం కలిసి రాలేదట. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాయం గెలుపు కోసం ప్రచారం చేసిన బ్రహ్మయ్య పాయం ఎమ్మెల్యే అయ్యాక ఏదో పెత్తనం చెలాయించాలని చూస్తున్నారన్న కోణంలో బ్రహ్మయ్యను ఎమ్మెల్యే పాయం దూరం పెడుతున్నారని నియోజకవర్గ క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి కలంకంగా శాండ్ మాఫియా తయారైందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హయాంలో శాండ్ దందా, మద్యం దందా, మైనింగ్ దందా జోరుగా సాగిందట. వారంతా బ్రహ్మయ్యకు అత్యంత సన్నిహితులే అన్న టాక్ ఉంది. వారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పంచన చేరి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. అటు ఎమ్మెల్యేకు బడాబాబులకు మధ్య మరో వ్యక్తి పెత్తనం ఇష్టం లేని స్థానిక ఎమ్మెల్యే తనను కావాలనే దూరం పెట్టారని స్థానికులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సీనియర్ నేత బ్రహ్మయ్య ఇద్దరు మంత్రి పొంగులేటి అనుచరులుగా కొనసాగుతున్నారు. పినపాక పాలిటిక్స్ లో పాయం బ్రహ్మయ్య రెండు వర్గాలుగా ఉన్న మంత్రి పొంగులేటి పర్యటనలో ఒకే వేదికపై కనిపిస్తారు. గత ఎన్నికల్లో గెలుపు కోసం ఐక్యంగా ఉండి గెలిచాక బ్రహ్మయ్య తీరులో ఒక్కసారిగా మార్పు రావడంతో ఆంతర్యం ఏంటో అన్న విషయం కింది స్థాయి నేతలకు అంతుపట్టడం లేదని పాయం అనుచరులు చెబుతున్నారు. అయితే బ్రహ్మయ్య అసంతృప్తికి డీసీసీబీ చైర్మన్ పీఠం దక్కకపోవడంతో కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఏ పదవి రాక మంత్రి పొంగులేటిపైనే ఆశలు పెట్టుకున్నారట బ్రహ్మయ్య. అతని పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా తయారైందట. పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం, సీనియర్ నేత బ్రహ్మయ్యలు ఒకే బరిలో రెండు కత్తులుగా మారడంతో ఆ ఇద్దరి పొలిటికల్ గాడ్ ఫాదర్ మంత్రి పొంగులేటి కావడంతో ఇరు వర్గాల నేతలు బయటకు చెప్పుకోలేక లోలోత్పన మదన పడుతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ సీనియర్ నేత బ్రహ్మయ్య విషయంలో మంత్రి పొంగులేటి చొరవ తీసుకొని ఎమ్మెల్యే పాయంకు సర్ది చెప్పాలని బ్రహ్మయ్య అనుచరులు కోరుతున్నారు.
అటు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సీనియర్ నేత బ్రహ్మయ్యకు మధ్య ఆధిపత్య పోరుపై మంత్రి పొంగులేటి ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే పాయం వర్సెస్ బ్రహ్మయ్య పంచాయతీ పినపాక పాలిటిక్స్ లో ఎలాంటి మలుపు తీసుకుంటుందో అన్న చర్చ జరుగుతోంది. అలాగే రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో వీరు మళ్లీ కలిసి ప్రచారం చేస్తారో లేదో అన్న అనుమానం పార్టీ క్యాడర్ లో కనిపిస్తోంది. అయితే ఇద్దరి నేతల మధ్య సమన్వయం కోసం మంత్రి పొంగులేటి ఏం చేస్తారనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.